వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. ఉండ్రాజవరం మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిట్ ఇచ్చిన 132 పేజీల నివేదికే ఇందుకు సాక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిందని అన్నారు. అక్టోబర్లో మరో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఏంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేసి ఎక్కడా కూడా క్వాలిఫైడ్ కానటువంటి వాళ్ళ చేతేమో దాని అసెస్మెంట్ మూల్యాంకనం చేయించి అక్కడ 95% తప్పులు ఉన్నాయని 95% దిద్దుబాట్లు ఉన్నాయని వాళ్ళు ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పారు క్లియర్గా. ఫోరెన్సిక్ వాళ్ళు పంపించాం, సిట్ పంపించింది. సిట్ పంపిస్తే ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పింది ఏంటి, 95%లో అక్కడ దిద్దుబాట్లు లేకపోతే వేరే ఇంకు లేకపోతే కొట్టివేతలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి క్లియర్గా సిట్లో నివేదిక ఉంది. ఆ నివేదిక అలాంటి దుర్మార్గాలు అలాంటి తప్పుడు పనులు మీరు చేసి సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు. దేనికి అడుగుతారు సిబిఐ ఎంక్వైరీ? డిఎస్సీ మీద 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చినందుకు సిబిఐ ఎంక్వైరీ కావాలా? మీరు ఏనాడు కూడా డిఎస్సీ అనేది ప్రకటించి కూడా ఏనాడు చేయకపోవడానికి మీకు రీజన్స్ ఏంటి? మీరు చేయనటువంటి కార్యక్రమాన్ని మేము చేసినందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుతారా మీరు? లేకపోతే లోకేష్ గారి యొక్క రాజీనామా ఎందుకు కోరుతారు? వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని విద్యాశాఖలో తీసుకురావడం మాత్రమే కాకుండా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆయన ప్రయత్నిస్తూ ఉంటే దేనికి అడుగుతారు? అడగడానికి సిగ్గుండాలి. మీరు చేసిన దుర్మార్గాలు మీకు కింద పెట్టుకుని గురువింద గింజలాగా ఆ కింద నలుపు మీకు తెలియటం లేదు. ఇలాంటి దుర్మార్గాలు మీరు చేసి మీరు అడగడానికి ఏమాత్రం నైతిక అర్హత మీకు లేదు. ఈ రాష్ట్రంలో ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ముగ్గురితో కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా నడుస్తున్నటువంటి సందర్భంలో మీకు ఏ మాత్రం మళ్ళీ ఎన్నికల్లో నెగ్గమనేటువంటి భయంతో ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు మీరు పేలుతున్నారనేటువంటి మాటని నేను చెప్తాను. కూడా నవసమాజం తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా మనందరం పత్రికల్లోనూ మీడియాలోనూ చూసాం. గత వైసీపీ ప్రభుత్వం తాలూకు నిర్వాహకం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చేశారో అది పూర్తిగా పట్టబయలు చేసినటువంటి సిట్ నివేదిక ఆ పార్టీకి ఒక చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనందరికీ అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనే. అయితే వైసీపీ వారికి మాత్రం అక్రమార్కులకి ఆలవాలమైనటువంటి కమిషన్. అందుకే ఆ రోజున వాళ్ళు గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 సార్లు మూల్యాంకనం చేశారు. డిజిటలైజేషన్ అన్నారు, అసలు ఎవరిచ్చారు వీరికి అవకాశం? డిజిటలైజేషన్ ద్వారా మూల్యాంకనం అన్నారు, అది ఎక్కడా కూడా లేనటువంటి. దాంతోపాటు మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి మార్కులు చూస్తే రీవాల్యుయేషన్ చేసామనేటువంటి మాటతోటి 3 సార్లు రీవాల్యుయేషన్ చేశారు. ఎప్పుడైనా సరే రీకౌంటింగ్ అవకాశం ఉంటుంది తప్పితే ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం రీవాల్యుయేషన్ మార్కుల్ని మార్చడానికి ఇవి ఉన్నాయి ఏమన్నా చెప్పడానికి లేదు. ఉన్నటువంటి మార్కుల్ని మళ్ళీ కౌంట్ చేయడం ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం. దాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఇవాళ సిట్ నివేదికలో 132 పేజీల సిట్ నివేదికను చూస్తే అందులో ఆ ఎగ్జామినేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు రాసినటువంటి పేపర్లలో ఏ రకమైనటువంటి పరిస్థితులను చూస్తే 95% పేపర్లలో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు కనపడి వైట్నర్లు పెట్టి దిద్దేసినటువంటివి, లేకపోతే వేరే ఇంకుతోటి మార్చి రాసినటువంటివి, కొట్టేసినటువంటివి, ఇలాంటివి చేసి తమకు కావలసిన వాళ్ళకి మార్కులు వేసుకుని వాళ్ళకేమో ఉద్యోగాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడతాం. వీళ్ళు ఇవాళ బయటకు వచ్చి డిఎస్సి అక్రమాలు జరిగాయి అనేటువంటి మాట మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు. స్పష్టంగా సిట్ నివేదికలో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశాల్లో మీకు స్పష్టమైనటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే దానికి క్వాలిఫైడ్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు వాటిని ఎవాల్యుయేట్ చేయవలసింది, వాల్యుయేషన్ చేయవలసినటువంటి అవసరం ఉండగా
వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, ఎలక్ట్రీషియన్స్కి, లేదా ఫిట్టర్స్కి ఇలాంటి వాళ్ళ చేత చేయించేసింది. అప్పుడు ఉన్నటువంటి ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐఏఎస్ ఆఫీసరు ఆంజనేయులు గారు ఆయనకు కావాల్సినటువంటి ఆయన మిత్రుడికి ఈ మార్కులు, ఈ మూల్యాంకనం చేసే కార్యక్రమాన్ని కట్టబెట్టారు. ఇది ఏ రకంగా చేశారనేది వాళ్ళ సిట్ అడుగుతాం. అంతేకాదు నిరుద్యోగుల జీవితాలతో మీరు చెలగాటమాడారు. దాంతోపాటు డిజిటల్ మూల్యాంకనంలో 326 మంది, అంటే మీరు చెప్పినట్టుగానే ఒకవేళ మీరు చేస్తే డిజిటల్ ఎవాల్యుయేషన్ లేదా డిజిటల్ అసెస్మెంట్, దాన్నే మూల్యాంకనం అంటాం. ఆ మూల్యాంకనం చేస్తే 326 మంది అర్హులు ఉత్తీర్ణులు అయితే చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ 3 సార్లు చేసేటప్పటికి 202 మంది మాత్రమే ఫైనలైజ్ అయ్యారు. ఎలాగా? ముందు అర్హులైన వాళ్ళు తర్వాత ఎందుకు కాలేదు అంటే మీరు ఏం చేశారంటే ఆ 202 మంది అవగా మిగతా వాళ్ళందరినీ కూడా ఉత్తీర్ణులైన వాళ్ళని కూడా మీరు మీకు కావలసిన వాళ్ళకి మార్కులు వేసేస్తారు. అందుకే దిద్దుబాట్లు కానీ లేదా చెరిపివేతలు కానీ ఇంకులు మారడం కానీ లేదా కొట్టివేతలు కానీ ఇవన్నీ ఉన్నాయంటే కారణం ఏంటి? అక్కడ ఏదైతే ఓఎంఆర్ ఉందో, ఈ ఓఎంఆర్ మార్క్ షీట్ అందులో మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది డాట్స్, దాంట్లో అవి కొట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి దాని ద్వారా మొత్తానికి మీరు మార్కులు మార్చేసి మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేటువంటిది సిట్ నివేదికలో స్పష్టంగా కనపడతాం. దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి మీరు ఎవరిది కరెక్ట్ కాదు. డిఎస్సి మేము కండక్ట్ చేసినప్పుడు మీరు ఎన్నోసార్లు చెప్పి చేయలేకపోయినటువంటి కార్యక్రమాన్ని మెగా డిఎస్సి కార్యక్రమాన్ని చేపట్టి 16,347 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది. ఈ ప్రభుత్వం వెంటనే మిమ్మల్ని కేవలం వీరందరినీ కూడా సెలెక్ట్ చేసిన విధానం కానీ పరీక్ష నిర్వహించిన విధానం కానీ మనకి కోర్టులు ఏ రకమైన తీర్పిచ్చాయో దాని ప్రకారమే పూర్తి స్థాయిలో నిర్వహించని చెప్తే ఎక్కడా కూడా వాటిని డీవియేట్ అయ్యి చేసిన సందర్భం లేదు. మీరు మాట్లాడుతున్నారు స్పోర్ట్స్ కోటాలో కూడా ఎవరైతే అర్హులైనటువంటి వారు ఉన్నారో వారికి ఇచ్చినటువంటి విధానంగానే వాళ్ళని పూర్తి పారదర్శకతతో మనం సెలెక్ట్ చేసినటువంటిది మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. మరి మీరేం చేశారు? ఇవాళ స్ట్రాంగ్ రూముల దగ్గర సీసీ కెమెరాలని కొద్దిగా ప్రూవ్ చేశారు. దాంతోపాటు యాక్సెస్ రిజిస్టర్స్ లేకుండా చేశారు. అవి లేకుండా మీరు పరీక్షలు నిర్వహించారు. చివరికి ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో ప్రిలిమ్స్ రాస్తారు, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతే మెయిన్స్ కూడా దిద్దించారు. అంటే మీకు కావాల్సిన వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళతో దిద్దించి వాళ్ళకి కావాల్సిన మార్కులు వాళ్ళకి వేసుకుని మిగతా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేసేలాగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో అసలు మీకు డిజిటల్ మూల్యాంకనం చేయడానికి మీకు అనుమతించారు. ఫస్ట్ పాయింట్, బేసిక్ పాయింట్ అది. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మీకు మాన్యువల్ అసెస్మెంట్ జరగాలి, మాన్యువల్గా మూల్యాంకనం జరగాలి తప్పితే డిజిటల్ మూల్యాంకనం జరగడానికి అవకాశమే లేదు. మీకు ఎవరిచ్చారు అనుమతి? దాంతోపాటు ఏపీపీసీ నిబంధనల ప్రకారం రీవాల్యుయేషన్కి అవకాశం లేదు. నేను ఇందాకే చెప్పాను, రీవాల్యుయేషన్ లేదు, రీకౌంటింగ్ మాత్రమే ఉన్నాయి. అయినా స్టిల్ మీరు రీవాల్యుయేషన్ ఏం చేయాలి? 2 సార్లు 3 సార్లు. ఒకసారేమో డిజిటల్ మూల్యాంకనం జరిగినప్పుడు కోర్టు మిమ్మల్ని ముట్టికాయలు ముడితే మీరు హాయ్లాండ్లో మీరు కూర్చోబెట్టి అక్కడ మీరు మాన్యువల్ మూల్యాంకనం చేస్తామని చెప్పి డ్రామా ఆడారు. అక్కడ డ్రామా ఆడితే అది కుదరదు అని చెప్తే అక్కడ ఏర్పాట్లు చేసామని చెప్తే మళ్ళీ మేము అక్కడ చేయలేదని చెప్పి మళ్ళీ ఇంకో చోటకి మార్చారు. ఇంకో చోటకి మార్చిన చోట ఏం చేశారు? మీ ఫ్రెండ్కి కావాల్సిన వాళ్ళకేమో మీరు ఆ ఏబీపీసీ సెక్రటరీగా ఉన్నటువంటి ఆంజనేయులు గారి ఫ్రెండ్కి ఏమో అది చెప్పి ఆయన ద్వారా ఎలక్ట్రీషియన్ని, ఫిట్టర్లని ఇలాంటి వాళ్ళు అందరూనేమో మూల్యాంకనం చేయడానికి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వాళ్ళ చేత దిద్దించి చివరికి 3 సార్లు పూర్తి అయిన తర్వాత మీరు చేసిన పని ఏంటంటే మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇప్పించుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఒకవేళ మీరు నిజంగానే ఎక్కడైనా ఇబ్బంది ఉందో లేకపోతే ఏదైనా మార్పు చేర్పులు చేయాలి అనుకుంటే మీరు ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేసిన అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ట్రాన్స్పరెంట్గా ప్రతి చిన్న విషయాన్ని తెలియజేసి అప్పుడు మార్పులు చేర్పులు చేయాలి. మీ అంతటా మీరు రూల్స్ని వైలేట్ చేసి అక్కడ అభ్యర్థులకు ఇబ్బంది కలిగే విధంగా చేసే అర్హత, రైట్ మీకు ఎంతవరకు లేదు. ఇప్పుడు సిట్ చెప్పినటువంటి ఇంకో ముఖ్యమైన అంశం ఇక్కడ చెప్తున్నాను. మూల్యాంకనం చేసిన పరిశీలకులు నమోదు చేసిన మార్కులకు తుది ఫలితాల డేటాబేస్లో ప్రత్యక్షమైన మార్కులకి హద్దు అదుపు లేనటువంటి తేడాలు ఉన్నట్టు సిట్ పేరుతుంది. అంటే అక్కడ వచ్చినటువంటి మార్కులు, మూల్యాంకనం చేసినది కనబడే మార్కులు, తర్వాత మీరు తుది ఫలితాల్లో డేటాబేస్లో మీరు చూపించిన మార్కులకి సంబంధమే లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసి మీకు కావాల్సిన మార్కులు ఇచ్చి చేసేసారు.
ముగ్గురు పరిశీలకులతో మూల్యాంకనం చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ మొత్తాన్ని గాలికి వదిలేశారు. మీకు కేవలం మీకు కావలసిన వాళ్ళని పెట్టుకుని చేశారు. ఇది గ్రాస్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ది సిస్టమ్ అనేటువంటి మాట సిట్ స్పష్టంగా పేర్కొంది. ఇవాళ మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాం మేము, మీకు ఏపీపీఎస్సీ లాంటి అత్యున్నతమైనది, దేశానికి సంబంధించి అయితే యూపీపీఎస్సీ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అంటే అంతకు మించి వాళ్ళే తర్వాత కాలంలో కన్ఫర్డ్ ఐఏఎస్లు కూడా అవుతారు, కన్ఫర్డ్ ఐపీఎస్లు అవుతారు. అటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి ఉద్యోగ అర్హత పరీక్షలో మీరు చేసినటువంటి గ్రాస్ మిస్అప్రాపరేషన్ ఏదైతే ఉందో ఇది ఇవాళ ప్రజలందరూ చీవాట్లు పెట్టే విధంగా ఉంది. సిట్ స్పష్టంగా పేర్కొంది. ఇందులో మేము చెప్పింది కాదు, రాజకీయంగా మాట్లాడుతున్నది కాదు, రాజకీయంగా మేము చెప్తున్న మాట కాదు. సిట్ పూర్తిగా దీని మీద స్పష్టమైనటువంటి వివరాలు ఇచ్చి ఇదిగో ఎక్కడెక్కడ మీకు జరిగింది. మీరు ఒకటే చెప్తున్నా, నేను తీసుకుని మనం దాన్ని పంపించి నిర్ధారించండి ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది ఎంతవరకు కరెక్ట్ లేదంటే నిర్ధారించుకుని పంపితే 95% పేపర్లలో తప్పులు ఉన్నాయని చెప్పింది సిట్ అంటే ఇక అంతకంటే దారుణం ఏముందండి? ఇంత దారుణం చేసేటువంటి బరి తెగించేటువంటి ప్రభుత్వం కాదా అది వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాంటి వాళ్ళు ఇవాళ ఇదే ఉండ్రాజవరం గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ర్యాలీ తీస్తారు డిఎస్సీ గురించి. ఏనాడైనా మెగా డిఎస్సీ రూల్స్ మీ దగ్గరికి తీసుకొచ్చారా? అంతెందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమందరం ఉద్యోగాల కల్పన చేయండి, లేకపోతే మెగా డిఎస్సీ అనౌన్స్ చేశారు కదా దాన్ని ఎందుకు మీరు అమలు చేయట్లేదు అని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే, మేము గొడవ కూడా అనలేదు, రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తూ ఉంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇవాళ ఆ రకమైనటువంటి అరాచకాలు ఆ రోజు చేసి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవాళ ఏ రకంగానూ వాళ్ళకి డిఎస్సీ మీద మాట్లాడేటువంటి అర్హత లేదు అనేటువంటి మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం పారదర్శకంగానే నిర్వహిస్తుంది. మేము కూడా చెప్తున్నాం, డిఎస్సీ రాసిన వాళ్ళు అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఎవరు అనుకోలేరు కదా. అయినప్పటికీ 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. రాని వాళ్ళకి ఒకటే మేము మనం చేస్తున్నాం, మీరు ఈ దొంగ నాటకాలని దొంగ మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలను నమ్మకండి. స్పష్టంగా పారదర్శకంగా సెలక్షన్ జరిగింది. ఆ సెలక్షన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అయ్యారు. లేదు ఇంకా రావాల్సిన వాడు ఉన్నారు, మాకు రావాల్సి ఉంది అంటే మీ అందరికీ కూడా మళ్ళీ అక్టోబర్లో మరో మెగా డిఎస్సీ ఏర్పాటు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగా ఒక పరంపరగా ఒక క్రమంగా మేము ఈ ఎగ్జామ్స్ నిర్వహించి నిరుద్యోగులకి సరైనటువంటి దారి చూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారిలాగా మాటలు చెప్పి మిమ్మల్ని మోసపుచ్చి అక్కడ ఏదో అన్యాయాలు జరిగిపోయి అక్రమాలు జరిగిపోయినటువంటి దొంగ మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించి ఉద్యోగం రాని వాళ్ళకి సహజంగానే కొంత బాధ ఉంటుంది. అలాంటి వాళ్ళు అతని మాటలు నమ్మి ఇక్కడ ఏదో జరిగిపోయిందేమో అనుకుంటున్నారేమో, వారందరికీ మేము మనవి చేస్తున్నాం. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి మేరకే ఏ కార్యక్రమాలను మేము చేస్తున్నాం. అదేవిధంగా మెగా డిఎస్సీలో ఏ రకమైన నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారమే టీచర్లు సెలక్షన్ చేసాం. రాబోయే రోజుల్లో కూడా ఆ రకమైన కార్యక్రమాలనే చేస్తాం. మెగా డిఎస్సీ మళ్ళీ అక్టోబర్లో ఏర్పాటు చేస్తున్నాం. అందులో మీరు అవకాశాన్ని పరీక్షించుకోండి, తప్పనిసరిగా మీకు అవకాశాలు కలుగుతుంది. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఒకటే మనం చేస్తున్నాను, మీరు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం యొక్క డబ్బును ఖర్చు పెడుతూ మీరు 10 మంది ఉండొచ్చు, 11 మంది ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మీకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవలసినటువంటి అవకాశాన్ని ఎందుకు మీరు ఉపయోగించుకోవడం లేదు? మీరు రావాలి కదా, మీరు జీతాలు తీసుకుంటున్నారు, మీరు అన్ని రకాలుగా కూడా అనుభవిస్తున్నారు ఆ సౌకర్యాలు. మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఎలుగెత్తి చాటాలి కదా. ఇదే విషయాన్ని డిఎస్సీ విషయాన్ని మీరు ఇదే అసెంబ్లీలో మాట్లాడడానికి రండి, మాట్లాడటానికి మీకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మీరు చేసే నిర్వాహకం ఏంటి ఏపీపీఎస్సీలో, మేము చేసినటువంటి పారదర్శకమైనటువంటి నిర్ణయాలు ఏంటి అవి మేము చెప్తాం అసెంబ్లీ వేదిక మీద. అసెంబ్లీ అనేది ప్రజల తరపున గొంతెత్తేటువంటి ఒక వేదిక. ఆ వేదిక మీద నిలబడి మనం అందరం మాట్లాడాలి, తద్వారా ప్రజలకి విషయాలు తెలియజేయాలి. ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరిగితే ఆ వేదిక నుంచి మనం స్పష్టంగా వారిని అడగాలి. అటువంటి వేదికను వదిలేసి మీరు కావాలని ప్రచారం కోసం వెళ్తారా? మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పరామర్శలు చేసినా ఏం చేసినా మీ బల ప్రదర్శనకే పరామర్శలు చేస్తున్నారు తప్పితే ఎక్కడైనా నిజంగా చనిపోయిన వారి పట్ల మీకు సానుభూతి ఉందా? వాళ్ళు ఎవరన్నా పరామర్శిస్తున్నారా? వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారా? వారెవరిని పరామర్శించరే మీ బల ప్రదర్శన కోసం వెళ్తారు. మీ బల ప్రదర్శన చేసి అక్కడ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయటం, ఏదన్నా ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటుంటే వ్యాపారాలను నాశనం చేయటం, ఇదే కదా మీ నిత్యకృత్యం. ఇది ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే మీ మీద
ఏహతతోటే అసహ్యంతోటే మీకు 11 సీట్లకు మమ్మల్ని పరిమితం చేశారు. ఇదే విధానం మీరు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ ఒకటి కూడా మీకు మిగలదు, 11 పక్కన పెట్టేయండి, ఒకటి కూడా మీకు మిగలదు అనేటువంటి మాట స్పష్టంగా ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవాళ సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీద మీ సమాధానం ఏంటో చెప్పండి. మొత్తంగా గ్రాస్ నెగ్లిజెన్స్, గ్రాస్ మిస్అప్రోపరేషన్ అనేది క్లియర్గా ఎవిడెంట్గా తెలుస్తున్నటువంటి ఈ సందర్భంలో మీ సమాధానం ఏంటో దీనికి చెప్పాలి. దీనికి మీరు ప్రజలకు చెప్పాలి, మాకు కాదు. మేము అడిగే కాబట్టి మాకు కాదు, సిట్ చెప్తుంది, దీన్ని ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని మీరు ఏ రకంగా మీరు మీ యొక్క ఆలోచనని మీరు పూర్తి స్థాయిలో నిర్ధారించుకుంటారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పూర్తిగా మోసం చేసినటువంటి ఏపీపీఎస్సీ పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో ఇంకా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అందుకనే